రిటర్న్ విశేషాలు చూద్దాం. కాకినాడ నడి సముద్రంలో చిక్కుకుపోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల సాయంతో పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రక్షించారు. తమ జీవితాలపై ఆశలు వదులుకొని 10 రోజులుగా బోటుపైనే గడుపుతున్న 10 మంది తమిళ మత్స్యకారులను ఇరు ప్రభుత్వాలు రక్షించారు. 10 రోజులుగా 20 టన్నుల ఫిషింగ్ బోట్ తమిళనాడు నుండి బయలుదేరి ఇంజిన్ చెడిపోవడంతో అలల్లో చిక్కుకొని కాకినాడ తీరానికి సుమారు 290 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. ఇదే సమయంలో తమ ప్రాణాలకు ఇక చెల్లు చీటి అనుకుంటున్న తరుణంలో వారిని గమనించిన నేవీ అధికారులు కోస్ట్ గార్డు సహకారంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలను సహాయం చేసే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ చొరవ చూపారు. కోర్టు అథారిటీ పీఓకు అందిన ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు 2 రోజులు శ్రమించి వారిని కాకినాడ పోర్టుకి తీసుకొచ్చారు. తమ ప్రాణాలు రక్షించిన అధికార బృందానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. బోట్లో ఇంజిన్ రిపేర్ వల్ల వర్షం పడే వల్ల బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది సార్. అందుకని ఇంజిన్ ఆగిపోయింది సార్. ఇంజిన్ ఆగిపోవడం వల్ల గాలికి ఏం చేయలేక బోట్ను పిలిచాను. బోట్లో గాలి ఉందనే పక్కన ఎవరు రాలేదు. అందువలన గాలికి అట్టే వెళ్ళిపోయాం సార్. అది మమ్మల్ని రక్షించింది నేవీ వాళ్ళు వచ్చి పక్కన ఉన్నారు సార్. నేవీ వాళ్ళు హెలికాప్టర్ ద్వారా వచ్చారు. హెలికాప్టర్ ముందు వచ్చింది, వాళ్ళు చూసుకున్న తర్వాత నేవీ వచ్చింది. నేవీ వచ్చిన తర్వాత మా పక్కన 1 రోజు అంతా 2 రోజుల దాకా ఉండేది సార్. 2 రోజులు పక్కన ఉండి మమ్మల్ని చూసుకుంటా తర్వాత వీళ్ళకి అప్పగిపించారు సార్. టెంపో వచ్చి ఇది లాక్కొని వచ్చారు సార్. ఎన్ని రోజులు మొత్తం మా వచ్చి 13 రోజులు అవుతుంది సార్. 13 రోజులు అవుతుంది వచ్చి. ఇంజిన్ ఆగిపోయి 8 రోజులు అవుతుంది. ఇలా 8 రోజులు అవుతుంది. వాళ్ళ ఒక 36 గుదులు పోయినాయి. అంటే 3.5 టన్ను పోయినట్లు. 3.5 టన్ను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధురాని అందిస్తారు. కాపాడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఏకంగా 10 ప్రాణాలు, అది కూడా సముద్రపు అలల మధ్య నుంచి సురక్షితంగా తీసుకురావడం అన్న సామాన్య విషయం కాదు. ఇటువంటి పరిణామాల క్రమంలో తమిళనాడుకు చెందిన 10 మంది జాలర్లు దారితప్పి గంగపుత్రులు వాళ్ళు దారి తప్పడంతో 10 రోజులుగా సముద్రంపైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఆంధ్ర తమిళనాడు 2 ప్రభుత్వాలని సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ స్వయంగా చొరవ చూపి ఏకంగా పోర్ట్ అథారిటీ, అలాగే రెవెన్యూ, అలాగే పోలీస్, మెరైన్ పోలీస్, నేవీ ఇటువంటి అనేక శాఖల సమ్మేళనంతో 10 మంది ప్రాణాలు రక్షించిన ఘనత మాత్రం నిజంగా ప్రభుత్వ యంత్రాంగానికే దక్కుతుంది. వివరాలు కనుక పరిశీలిస్తే కనుక సముద్రం అమ్ముకున్న గంగపుత్రులు 20 టన్నుల ఫిషింగ్ బోట్ మీద సముద్రంలో తమిళనాడు నుంచి బయలుదేరారు. ఆగస్టు 23న బయలుదేరిన వీరు సడన్ గా సముద్రంలో ఒక్కసారిగా తుఫాను పరిస్థితులు ఏర్పడడంతో వీళ్ళు లంగరేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఈ అలలు గట్టిగా కొట్టడంతో వీళ్ళ బ్యాటరీ అంటే ఇంజన్కి వెళ్ళే డీజిల్ పైపు లీక్ అవుతుందని గమనించారు. ఆ టైంలో ఒక్కసారిగా ఇంజన్ ఆఫ్ చేయడంతో పాటు అదే సమయంలో బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయిపోయింది. ఇంకా ఇంజన్ స్టార్ట్ అవ్వకపోవడంతో అలల మధ్యన సముద్రంలో అలా లోపలికి 290 కిలోమీటర్లు సముద్రం లోపలికి పోయారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత జీవితం పైన ఆశలు వదులుకున్నారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే పరిస్థితుల్లో ఒక శాటిలైట్ ఫోన్ ద్వారా ఈ బోటు ఓనర్ ఎవరున్నారో అతను సమాచారం చేరవేయడం, అతను ఏమీ తెలియని పరిస్థితుల్లో నేవీని ఆశ్రయించడంతో ప్రభుత్వ పెద్దలతో ఆశ్రయించారు. అదే సమయంలో నేవీ ఒక్కసారిగా సముద్రంలో చక్కలు కొడుతూ వీళ్ళు ఎక్కడ ఉన్నారన్నది పసిగట్టడం, ఆ పైన తర్వాత మెరైన్ పోలీసులకు సమాచారం రావడం, తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చెప్పడం, ఇక్కడ నుంచి ఒక్కసారిగా ఈ కలెక్టర్ కానీ, అలాగే మెరైన్ పోలీస్ కానీ, పోర్ట్ అథారిటీస్ కానీ, అలాగే రకరకాల ప్రభుత్వ విభాగాలన్నీ ఒక్క తాటి మీద వచ్చి మీకు 2 రోజులు శ్రమించి, అంటే వెళ్ళడానికి 24 గంటలు పట్టిందంటే వీటి దగ్గరికి దాన్ని బట్టి మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇంజన్ బాగు చేసే ప్రయత్నం కోస్ట్ గార్డ్ ట్రై చేసింది. కోస్ట్ గార్డ్ చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరొక టగ్గును పంపించి దాన్ని కాకినాడ వరకు, లంగర్రీ వరకు లాక్కొని వచ్చారు. ఈ పరిణామాల క్రమంలో 10 మంది గంగపుత్రులు సురక్షితంగా జీవితాన్ని రక్షించగలిగారు. ఈ కుటుంబాల్లో తమిళ వాళ్ళే కాకుండా తెలుగు కుటుంబాలు కూడా ఉండడం చాలా విశేషంగానే చెప్పాలి. 10 మంది ప్రాణాలు కాపాడిన ఒక మెరైన్ పోలీసులు అయితే కానీ, కోస్ట్ గార్డ్ అయితే కానీ, ఇలాగ నేవీ అయితే కానీ, ఇలా వివిధ ప్రభుత్వ అధికారులు ఒకరినొకరిని సమన్వయం చేసుకుంటూ ఈ విధంగా ఒక్కసారిగా ప్రాణాల కోసం స్పందించడం మాత్రం చాలా గొప్ప విషయంగానే చెప్పాలి. ఇటువంటి పరిణామాల క్రమంలో వీళ్ళని మళ్ళీ ఈ బోట్ ఇంజన్ రిపేర్ చేసిన తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ అయిన తర్వాత మరో 2 రోజుల్లో వీళ్ళు సురక్షితంగా
తమిళనాడు పంపించే ఏర్పాట్లు చేస్తామని మెరైన్ పోలీసులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందూరాని, కాకినాడ. యాదాద్రి భూ